హాయ్ అందరికీ నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. గట్లనే మీ సపోర్టు, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు మీరు ఇట్లనే నన్ను అభిమానించాలని. ఎట్లా అంటే నేను వీడియో చేయకపోయినా కానీ చెప్తున్నాను కదా, మీరు వాచ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గట్లనే ఇంకోటి వచ్చేసి సరే, మరి ఇంకా టాపిక్లోకి అయితే నిన్న వీడియో చేయలేదు. సరే, చిన్న కారణం వల్ల. కానీ వీడియోలు ఏ కారణం చేత కూడా ఆపొద్దు అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకొని మరి చేస్తాం. కొంచెం బిజీ కాకపోతే ఊరుకొని ఉంటుంది గట్లా అని. కొంచెం బిజీ కాకపోతే అయినప్పటికీ కూడా మీకోసమన్నా వేయాలి కదా, ఎట్లా అని చెప్పేసి ఇట్లా వచ్చిన అన్నట్టు. మరి ఏం చేస్తారు, షాయిల దగ్గర తినైతే గిద పెద్దలు తినరు అంతే. మాకు నచ్చనవాడు అట్లా వస్తుంది అన్నవాడు అప్పుడప్పుడు. ఇంత పొద్దుగాలనైతే ఎవరు తిన్నారా తినలేరు. చాయ్ తాగిర్రా, టిఫిన్లు చేసిర్రా, ఆఫీస్లో పోతుర్రా, ఏం చేస్తుర్రు? ఇక కొంచెం అంటే బద్ధకం ఉన్న ఏం చేస్తారు, దుప్పటి కప్పుకొని మంచిగా పడుకుంటారు. అట్లా అన్నమాట. బద్ధకం అంటే బద్ధకం కాదు, చలి పెడుతుంది, చలి పెట్టి జ్వరాలు వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు. ఇల్లు ఉన్నప్పుడు సమస్య లేకుండా ఉంటుందా? అట్లా అన్నమాట. ఓకే, మరి గట్లే ఈ రీడింగ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీతో చేసి ముచ్చట పెట్టండి, మనసులో పడుతుంది, గందిగా ముచ్చట పెట్టాలనిపిస్తుంది, గందిగా పెడతా అంటే రీడింగ్లోకి. మన రీడింగ్ ఏంది, మన ముచ్చట ఏంది, మన టాపిక్లోకి వస్తాం. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే, మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు. మరి ఆ థర్డ్ పార్టీ ఉందా లేదా, దాని గతరాన్ని ఉందా లేదా, ఉంటే అంటే మీకు క్లారిటీ వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది అక్క థర్డ్ పార్టీ మీద వీడియో చేయబెట్టు అని కొంతమంది పెడుతున్నారు. కొంతమంది కాల్ చేసి థర్డ్ పార్టీ మీదనే వీడియో చేయమని అంటున్నారు. నేను చాలాసార్లు కూడా చెప్పి అలసిపోయినా, మళ్ళీ కూడా అందరికీ చెప్తున్నానండి. మీరు నాకు వీడియో కింద కామెంట్ రూపంలో మీ క్వశ్చన్ ఎప్పుడు అడగకండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ రీడింగ్ మీరు తీసుకుంటే మీ రీడింగ్కి మీకు ఏం కావాలి? ఇప్పుడు దయ్యం పట్టింది, అట్టిగా పోదు. మీకు పరిష్కారం కావాలి, మీ సొల్యూషన్కి పరిష్కారం కావాలి. మీరు స్ట్రబుల్ అవుతున్నారు, స్ట్రెయిన్ అవుతున్నారు, మీకు పరిష్కారం కావాలి. మీకు పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? పరిష్కారానికి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, మీకు అంటే రెమెడీస్ తీసుకోవాలి. దానికి ఏమవసరం, మీ దగ్గర ఉన్న నెగిటివిటీని పొడగొట్టడానికి నా దగ్గర కూడా అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అది పర్సనల్ రీడింగ్కి చేసిన వాళ్ళకి, చెప్పే వాళ్ళకి నేను ఇస్తాను. ఇయ్యనని చెప్పట్లేదు. చాలామంది తీసుకున్నారు, సెటిల్డ్ అయ్యారు, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. చాలామంది తీసుకున్నారు నా దగ్గర. అంటే నేను ఇచ్చేటి రెమెడీస్ కొన్ని ఉంటాయి, వాటికి కూడా అమౌంట్ ఛార్జబుల్ అవుతుంది. ఓకే, మీ దగ్గర ఉన్న నెగిటివ్నెస్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ రిమూవ్ చేయడానికి కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. మీరు అడ్రస్ పెడితే నేను పంపిస్తాను. పర్సనల్ రీడింగ్ నాటిగా ఒక పర్సనల్ రీడింగే కాదు, మీ దగ్గర ఉన్న నెగిటివిటీని కూడా రిమూవ్ చేయడానికి నేను ఇస్తాను. బట్ దానికి ముందు మీరు ఫోన్ చేసి ఓన్లీ రీడింగ్ మాత్రమే కాదు, ఓకే, పర్సనల్ రీడింగ్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్తో పాటు మీకు ఏం కావాలన్నా కూడా రెఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాను అదే ఏమంటారు, షాప్ వైజ్గా బయట పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను చూస్తాను కాబట్టి అది కూడా బయట పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓన్లీ రీడింగ్ మాత్రమే కాదు, అది కూడా చూస్తానంటే మీరు అర్థం చేసుకోండి. అంటే బయట చూస్తాను, అందరికీ కూడా చూస్తాను అన్నట్టు. చూస్తానంటే దూరం నుంచి ఫోన్ చేసి చూడవక్క అని కాదు. ఇప్పటిదాకా చూడలేనా మీకు? చూసినా కదా, గట్లనే ఇప్పుడు కూడా చూస్తా. ఎంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు? చాలామంది 70% అయ్యారు. అందరికీ కూడా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాంది ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా చేయరు. పేరున నేను ఇప్పుడు అనర్స్ చెప్పలేను, బట్ చాలామందికి రిజల్ట్ వచ్చింది. చాలామంది నేను
కొన్నింటిని మీకు ఇస్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ చేసి ఇది ఇస్తాను అని మీకు చూపెట్టలేను. మీ పర్సనల్ రీడింగ్ బట్టి మీ సమస్య ఏందో తెలిస్తే కదా డాక్టర్కి మీ నొప్పి ఏందో తెలిస్తే సూదిస్తాడు. నొప్పి ఏందో తెలియని సూదట్లేస్తాడు. గట్లా అనమాట. మీరు ఫోన్ చేసి నన్ను అడిగి నన్ను క్వశ్చన్ కింద పెట్టే బదులు మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తీసుకుంటే రీడింగ్తో పాటు మీకు ఏమైనా అవసరం అయితే చెప్తా, అవసరం లేకపోతే అవసరం లేదు అక్కో అని చెప్పేసి నేను చెప్తా. అక్క చెల్లి అని చెప్పేసి. ఏంది సుమక్క గిట్లా అంటున్నావు? సుమక్క అంటే ఎప్పుడు మరి నేను అనౌన్స్ చేయలేవు కదా అని. అనౌన్స్ చేయలేదు. తీసుకున్న వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఎట్లా అని చెప్పేసి అనౌన్స్ చేయలేదు అనమాట. ఇక ఈ మధ్యన మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అన్నట్టు అనౌన్స్ చేయమని. అందుకే అనౌన్స్ చేసిన అన్నట్టు. సరే, ఏది మన దగ్గర ఉన్నదో అది చెప్పాలని అనౌన్స్ చేశారు అన్నట్టు. అందుకని చెప్పిన. సరే, మీ దగ్గర ఎక్కడికి ఎంచి మీ నెగిటివ్ని రిమూవ్ చేయడానికైనా, మీ సమస్యని క్లోజ్ చేయడానికైనా కానీ మన దగ్గర కూడా ఉంటుంది. పర్సనల్ రీడింగ్తో పాటు అవి కూడా ఇస్తాను. కాబట్టి పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ నెంబర్ తీసుకోండి. ఇంకో ముచ్చట ఏందనంటే, నేను హాఫ్ పేమెంట్ మొన్నటి వరకు తక్కువ చేశాను. మొన్నటి వరకు. ఇప్పుడు హాఫ్ పేమెంట్ తక్కువ చేయడం కాదు, నేను హాఫ్ పేమెంట్ తక్కువ చేస్తలేను. బట్ పర్సనల్ మొన్నటి వరకు అనంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసింది, అయిపోయి ఫస్ట్ వచ్చేసి సెకండ్ థర్డ్ వచ్చింది. ఒక 5 days 4 days అట్లా తక్కువ చేసిన. బట్ చూసి తీసుకుంటాను. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న పైన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు, మీ రీడింగ్ నెంబర్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఉందా? ఊక మీరు ఆగమని నన్ను ఆగని చెప్తారు కదా, మరి ఉందా లేదా ఆ థర్డ్ పార్టీ? అసలు మన గురించి మనం మాట్లాడుకోవడం కంటే థర్డ్ పార్టీ గురించి మాట్లాడుకోవడమే ఎక్కువైపోయింది కదా ముచ్చట. ఇవ తిన్నా సరే తినకపోయినా సరే థర్డ్ పార్టీ ముచ్చట అయిపోయింది. జపం చేసినట్లుంది. మెయిన్ ఆఫ్ ద పాయింట్ థర్డ్ పార్టీ, మాట్లాడితే థర్డ్ పార్టీ అట్లుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఈ కార్డ్స్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేద్దాం. స్పేస్ పాత టేబుల్ వేసుకున్నా, కొత్తది కాదు. ఓకే, మీకు శివయ్య చెప్పండి, వీళ్ళకు వీళ్ళ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఉందా లేదా? ప్రజెంట్ అంటే ఎట్లున్నారు, ఏ సిచ్యువేషన్లో ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ శివయ్య. ఓం నమ శివాయ. స్టార్, అమ్మో స్టార్ శివయ్య, ఒక స్టార్ లాగా. థర్డ్ పార్టీ ఉందో లేదో కానీ ఎవరైతే చూస్తున్నారో ఒక స్టార్ మీ లైఫ్ అయితే ఒక స్టార్ లాగా అంటే అద్భుతంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. థర్డ్ పార్టీ ఉందా లేదా అని అంటే స్టార్ కార్డ్ వచ్చింది. సరే, మరి థర్డ్ పార్టీ ఉందని అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్లోనే తెలుస్తుంది కథ అంతా. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం, తెలుసుకుందాం. మనం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే కదా మనం కూడా ఉన్నది, అట్లన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ శివయ్య. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ యూనివర్స్.
థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ అందరికి కూడా. అయితే థర్డ్ పార్టీ ఉందా అంటే క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది. కాలుగల పిల్లిలాగా వెయిటింగ్ ఎనర్జీలో ఉంది. వెయిటింగ్ ఎనర్జీలో చూస్తుంది. మీరేమో అన్నీ ఉన్నా ఏం లేనట్లుగా దిగాలుగా కూర్చొని అంటే బాధపడుకుంటూ కూర్చున్నారు. అంటే ఏం బాధపడితే ఏ జీవితాలు మారేయండి, ఏవి మారిపోవు. బాధపడితే ఏడిస్తే మారుతాయంటే దినమంతా రోజంతా ఏడ్చుకుంటూ కూడా కూర్చోవచ్చు. కానీ ఏది మారదు అనుకున్నప్పుడు ఏడవకుండా ఉండడమే మంచిది. అట్లా అనమాట. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ థర్డ్ పార్ట్ ఏమో చూస్తుంది. ఎట్లా కాలుగల పిల్లి లెక్క ఒక దగ్గరనే కూర్చొని చూస్తుంది. వెయిటింగ్ ఎనర్జీలో ఉంది ప్రజెంట్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు అన్నీ ఉన్నా దిగాలుగా మీరు కూర్చున్నారు. దిగాలుగున్నారు. దిగాలు అన్నీ ఉన్నా కూర్చున్నారా లేచినా సంబంధం లేదు. అంటే అన్నీ ఉన్నా కానీ ఏం లేనట్టుగా మీరున్న సిచ్యువేషన్కి అసలు మీరున్న బాధలకి ఆ బాధలు తట్టుకుంటూ ఫేస్ చేసుకుంటూ అట్లా ఉన్నారు. ఇక మీ పర్సన్ ఏమో రెండు విషయాలలో జగిలవుతారు. నా గతి ఈట ఆట. అసలు నేనేం చేయాలి, అసలు నేనేం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మీ పర్సన్ అట్లా ఆ రకంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు. ఇక ఈడొచ్చేసి ఏంటంటే రెండు విషయాలలో జగిలవుతారు. ఒకటి మీ విషయంలో, ఒకటి థర్డ్ పార్టీ విషయంలో. థర్డ్ పార్టీ ఉందా లేదా అన్న క్లారిటీకి ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. అట్లా జగలెత్తురు ఇద్దరి మధ్యలో ఇట అట అన్న దారేటో అని జగలెత్తు. థర్డ్ పార్టీ అంటే ఓన్లీ థర్డ్ పార్టీ మగోడికి ఇంకొక భార్య ఉంటేనే, ఇంకొక అక్రమ సంబంధం ఉంటేనే థర్డ్ పార్టీ కిందకి రాదండి. అత్తమామలు కూడా థర్డ్ పార్టీ కిందకి వస్తారు. మధ్యలో మిడిలెస్ట్ పర్సన్స్ పాలోళ్ళు కూడా థర్డ్ పార్టీ కిందకి వస్తారు. మనకు పడనోడు ఎవడైనా సరే థర్డ్ పార్టీ కిందకే లెక్క అన్నట్టు. మన పార్టీ కాదు, అది థర్డ్ పార్టీ, అవతల పార్టీ అన్నట్టు. ఓకే, అంటే అవతల పార్టీ అన్న అని చెప్పేసి పార్టీలు అంటే ఇంకా ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ అనుకునేది అట్లా కాదనమాట. మనకు అయితే ఎవరైతే ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు థర్డ్ పార్టీ కిందకే లెక్క. వాట ఇట అన్నది ఆరేటో అని బాగా సోంచాయిస్తారు, బాగా ఆలోచనలు చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి మీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ ఇద్దరి మధ్యలో స్పేస్ వచ్చింది, కలిసి లేరు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. డ్యామ్ షోర్ మీరు ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి లేరు. ఎందుకంటే రీయూనియన్ కార్డ్ వచ్చింది. రీయూనియన్ కార్డ్ వచ్చిందంటే మీరు మళ్ళీ రీయూనియన్ కావాలి అవుతారు అని ఇక్కడ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఇప్పుడు కలిసి లేరనే అర్థం. ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో కామెంట్ ఇచ్చి మర్చిపోకూడదు. ఇంతగానో మర్చినాను కామెంట్ ఇవ్వకపోతే నేను అడుగుతానబ్బా. అట్లుంది మీతోటైతే నిజంగా. ఇక్కడ ఇక చూడండి రీయూనియన్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఇప్పుడు మీ దగ్గర మీ పర్సన్ దగ్గర మీరు లేరు. ఎందుకో మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏదో సంథింగ్ జరిగింది. మన ఇంట్యూషన్కి ఏదొస్తే కదా చెప్తాం. జరిగినాయి, ఏదో సంథింగ్ గొడవలు జరిగినాయి. పెద్దల మధ్యలో ఎట్లా కూర్చున్న పెట్టి మాట్లాడుకున్నారు, అన్ని చర్యలు అన్నీ జరిగినాయి, మీరు వెళ్ళిపోయారు. రీయూనియన్ అవుతుందా కాదా అక్కంటే రీయూనియన్ కూడా ఇక్కడ కార్డు. రీయూనియన్ వచ్చింది అంటే మీరు అక్కడ లేరని. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండే అవన్నీ జరిగినాయి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వచ్చిర్రు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వచ్చి దట్ అవర్ కార్డ్ బాంబ్ బ్లాస్టింగ్ అంటే పెద్ద పెద్ద గొడవలు, విపరీతమైన గొడవలు, తెగిపోతుంది అన్నట్టు తెగేదాకా లాగితే తెగిపోయింది. మీరు వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే లేరు అక్కడ. అతను కావచ్చు, ఆమె కావచ్చు, లేరు. సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోయింది. అట్లా జరిగిందనమాట. థర్డ్ పార్టీ వల్ల మీ సంసారం అనేది చెల్లచెదరైందనమాట అని చెప్పుకోవచ్చు. ద వరల్డ్ ఇక ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. మీ ప్రపంచంలో మీరున్నారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. మీరు లేరన్న పశ్చాత్తాపం వాళ్ళకు ఉందో లేదో కానీ మీకు మాత్రం వాళ్ళు లేరన్న పశ్చాత్తాపం మాత్రం మీ మనసులో బాధ, గోస, ఇబ్బంది అన్నీ ఉన్నాయి మీ మనసులో. గట్లనమాట. 3 of Wands ఏంది మీ పర్సన్ కూడా రావాలి, పోవాలి, నా పర్సన్ దగ్గరికి పోవాలి, రావాలి, నా 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 అని అనుకుని రాగాలు తీసుడే కానీ మీ దగ్గరికి రావాలి అనుకోవడమే కానీ రావడానికి మనసు వస్తలేదన్నట్టు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కూడా. ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ కూడా ఇంకోటి ఏంటంటే 9 of Swords, 10 of Swords కత్తితోటి గుచ్చుతే ఎట్లుంటుంది అంత పెయిన్ని ఫేస్ చేస్తున్నారు. ఎక్కడ ఫేస్ చేస్తున్నారు అక్క? మంచిగా హ్యాపీగా ఉన్నారు, దున్నపోతులలో తిరుగుతున్నారు, మంచిగా అంటే కనిపిస్తున్నారు. ఏంది ఇదంతా అసలు వాళ్ళు మంచిగానే పాడయ్యారు. బయటకు మీకు కనిపిస్తున్నారు, లోపల పెయిన్ ఉంటుంది. ప్రతి మనిషికి మనసు ఉంటుంది, ఆ మనసులో ఒక పెయిన్ ఉంటుంది. గట్లనే లోపల ఉంది ఈ పెయిన్. కార్డు మీకు కనిపించలేదు అనుకుంటా. ఓకే, ఇగో
కత్తి కత్తులతో గుచ్చుతే ఎట్లుంటుంది అట్లుంది. మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఆ రేంజ్లో ఉంది అని అర్థం చేసుకోగలుగుతాను నేనైతే. ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చినట్టున్నారు. ఓకే. ఎస్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ సిచ్యువేషను అటు వాళ్ళ సిచ్యువేషన్ ఇద్దరు సిచ్యువేషన్ కూడా ఎట్లా అంటే ఎంత ప్రేమ ఉండి అంత అన్నీ ఉండి అన్ని రకాలుగా ఉండి ఇప్పుడు ఏం లేకుండా పోయి మీరు బతుకుతున్న జీవితమే ఒక ప్రిన్సెస్ లైఫ్. ఆ లైఫ్ కాస్త బొక్కబోలరా పడి రివర్స్ అయితే ఎట్లుంటుంది? రివర్స్ అయితే ఈ ఎస్ ఆఫ్ వాన్స్ వస్తే ఇది ప్రేమ, ఇది ప్రేమ కాదు. రివర్స్లో అంటే కత్తి మీద సాంలాగా తయారైంది. మీ జీవితాలు కత్తి మీద సాంలాగా తయారైనాయి. అది కేవలం మీరు చేసుకున్న మిస్టేక్స్ వల్ల నేను చెప్పను. రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది. శివుని ఆజ్ఞ లేనిది శివైనా కుట్టదు, శివయ్య ఆజ్ఞ లేనిది ఏం కుడుతుంది? శివ కూడా కుట్టదు. బాబా ఆజ్ఞ లేనిది శివయ్య ఆజ్ఞ లేనిది శీమ కూడా కుట్టదు. గట్లన్నమాట. అయితే ఎస్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్కి మీకు మధ్యలో మీకు ఇద్దరి మధ్యలో జరిగిన ఘర్షణకు మీరు బాగా బాధపడుతురు. కత్తి మీద లాగా సంసారం అయితే అయిపోయింది, ఇబ్బంది పడుతురు. ఈడ ఏమంటారు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ 2 ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసము చాలా ఇబ్బంది పడుతుండు, చాలా కష్టం పడుతుండు. లేదా మీరు కష్టం పడుతున్నారు. మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా పడుతుంది. 2 ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం బాధపడుతున్నారు. ఎట్లా ఎట్లా పైసలు కావాలి, మరి థర్డ్ పార్టీ కోసమా మీకోసమా మరి? కానీ లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే ఎస్ ఆఫ్ వాన్స్ ఉంది. ఎస్ ఆఫ్ వాన్స్ ఉంది. థర్డ్ పార్టీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. మీ మీద కూడా ప్రేమ ఉంది. మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఉండాల్సింది మీ వరల్డ్లో, మీ ప్రపంచంలో తను చేసిన మిస్టేక్ అని తెలుసుకొని రావాలని అనుకుంటున్నారు. కానీ అన్న మాటలు కానీ, చేసిన చర్యలు కానీ, చెప్పిన మాటలు కానీ, చెప్పుడు మాటలు కానీ, వ్యవహారాలు కానీ ఎట్లున్నాయంటే పీచుకెళ్ళిపోయినాయి. కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళిపోయినాయి. పెద్దల సమక్షం దాకా వెళ్ళిపోయినాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు మీరే చెప్పుకోలేనంత స్థితికి వెళ్ళిపోయారు. అందువల్ల మీ పర్సన్ అయితే మస్తు సోంచాయిస్తుర్రు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చెప్తున్నాను కదా, ఇగో ఏజ్ ఆఫ్ సోర్స్ కత్తి మీద సాంలాగా ఉంది. సంసారం కత్తి మీద సాంలాగా ఉంది. అన్నీ ఉన్నా కానీ ఏం లేని సిచ్యువేషన్లా ఇక్కడ కనిపిస్తారు కదా, అట్లా కత్తి మీద సాంలాగా జగిలవుతున్నారు. పెంటికల్స్ డబ్బుల కోసం జగిలవుతున్నారు. మీరు గిట్ల ఏమన్నా అడిగితేరా? మీ నుంచి మీ తరఫు నుంచి మీరు గిట్ల ఏమన్నా అడిగిరా? ఇంత అంత అని చెప్పేసి ఏమన్నా ఏదైనా కానీ అట్లా అంటే లైఫ్ని సెటిల్ చేసుకోకండి ప్లీజ్. ఏందనంటే అది లైఫ్ కాదు, అది లైఫ్ కాదు. మీ బెటర్ ఆపర్చునిటీ ఏందో మీరు చూజ్ చేసుకోండి. ఓకే. ఎస్ ఆఫ్ వాన్స్ విపరీతమైన ప్రేమ ఉంది అక్కడ. ఓల పట్ల ఉంది విపరీతమైన ప్రేమ అంటే ఎస్ ఆఫ్ వాన్స్ థర్డ్ పార్టీ ఉందని అర్థం. ఎస్ ఆఫ్ వాన్స్ మీ మీద ప్రేమ కూడా ఉంది అని అర్థం. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, ఎందుకంటే మీకు సమాధానందా లేదా నాకు అర్థం కాలేదు. మళ్ళీ చెప్పుకుందాం. క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది. వెయిటింగ్ ఎనర్జీలో థర్డ్ పార్టీ ఉంది. ఏదో సంథింగ్ జరిగింది. మీరు కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నా ఏమి లేని పరిస్థితులల్లా ఇప్పుడు మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నారు. రెండోది ఇక్కడ థర్డ్ ఇక్కడ 2 ఆఫ్ సోర్స్ ఎట్లా అంటే జగిలవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నాడు మీ పర్సన్. రీయూనియన్ అంటే అక్కడ మీ పర్సన్ దగ్గర మీరు లేరు. మీకు కాకపోతే ఖచ్చితంగా మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుంది. ఎట్లా ఇన్ని గొడవలు అంటే ఎట్లయితుందో తెలియదు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే పూర్తి వీడియో చూడండి, సగం చూసి ఆపేయకండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వచ్చి చాలా గొడవలు జరిగినాయి. గొడవ అంటే ఎట్లా జరిగినాయి అంటే ఇక మదమ్మ అంటే కొట్టుకున్నాడు గుద్దుకున్నాడు అన్నట్లుగా మస్తుగా గొడవలు జరిగినాయి. ఎట్లానంటే ఇక ఏమంటారు, పీచుకెళ్ళిపోయి పిచ్చిలేసి వెళ్తే ఎట్లుంటుంది ఎట్లా అన్నట్టు గారేంజ్గా గొడవలు జరిగినాయి. ఇక తెగదాకా లాగితే తెగిపోయింది ఎట్లా అనమాట. ద వరల్డ్ తన ప్రపంచంలో నేనే ఉండాలన్నది మీ ఉద్దేశం. తన ప్రపంచంలో ఇంకోళ్ళు ఉన్నారని తెలిస్తే అంటే మీరు తట్టుకోలేని విషయం. అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని ఇంకా తీసుకోలేక చాలా జరిగినాయి చెప్పిన కదా.
అట్లా జరిగిందనమాట. ఇప్పుడు ఎవరు ప్రపంచంలో వాళ్ళే ఉన్నారని నేను గట్టిగా చెప్పగలుగుతా. 100 కాదు 200%. ఇక్కడ 3 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ అని వచ్చడం, మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉంది. కాకపోతే ఎక్కడనో ఒక దగ్గర నేను గోలే అద్దద్దు, బయట ఉన్నాడేమో పోపో అంటాడు, లోపల ఉన్నాడేమో అద్దద్దు అంటాడు. గట్ల అనమాట. ఒకళ్ళు ఒమ్మంటారు, ఒకళ్ళు అద్దంటారు. అదే నెగిటివిటీ, అదే నెగిటివ్నెస్ అంటారు. దాన్నే నెగిటివ్నెస్ అంటారు. లోపల ఒకటి చెప్తుంది, బయట ఒకటి మాట్లాడుతుంది. దాన్ని నెగిటివ్నెస్. అది మనం మాట్లాడుతున్న మాటలు కావు, నెగిటివ్నెస్ అని చెప్పి తీసుకోవాలి దాన్ని. ఓకే, ఇక 10 ఆఫ్ సోర్స్ ఎట్లా కత్తులతో కూర్చున్నట్లుగా ఉంది. ఎట్లా అంటే కత్తులతో కూర్చున్నట్టు. ఇప్పుడు అట్లా ఎట్లా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? మనిషి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, తనకి నెగిటివ్నెస్ ఉన్నప్పుడు, తనకి బాధపడుతున్నప్పుడు, మీ పర్సనే అట్లా చేసిందని ఎందుకు అనుకుంటారు? తనకి ప్రాబ్లం ఉండి చేయొచ్చు కదా. తనకు ఏదైనా నెగిటివ్నెస్ ఉండొచ్చు, బ్లాక్ మ్యాజికే ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. తనగా ఎట్లా చేసిరని మీరు ఎట్లా జడ్జి చేస్తారు? ఒక పర్సన్ని జడ్జి చేయకండి. ఓకే, ఏసాఫ్ తోడు కత్తి మీద సామ్లాగా ఉంది. ఆయన డబ్బుల కోసం ఇక్కడ 2 ఆఫ్ ఏమంటారు పెంటికల్స్ జగలైతున్నారు. ఏసాఫ్ వాన్స్ విపరీతమైన మీ పట్ల ప్రేమ ఉంది. అట్లనే థర్డ్ పార్టీ కూడా ఉంది. ఓకే, క్లారిఫికేషన్కి తీసుకుందాం కార్డ్స్. సెవెన్ ఆఫ్ కప్స్. మీ ప్రేమని ఇంతకుముందు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. కాకపోతే మీరు క్షమించారా అని ఒక భావన బాటమ్ ఆఫ్ ద డెక్ లోపట. ఓకే ఓకే, ద ఎంప్రెస్. మీరు ఒక ఎంప్రెస్ లాగా, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా, రాణిలాగా ఇట్లా చూసుకున్న రోజులు, ఒక ప్రౌడ్గా ఒక స్థానాన్ని ఇచ్చిన రోజులు, ఈ సమాజంలో సొసైటీలో మీకు ఒక పేరు ఇచ్చిన రోజులు కూడా, మీ పర్సన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు మీ గురించి చెప్పుకున్న విధానం కూడా ఒకప్పుడు చాలా గొప్ప స్థానం ఇచ్చారు. జడ్జిమెంట్, మీ ఇద్దరికి పెళ్లి జరిగింది, పిల్లలు కూడా ఉండాలి నాకు తెలిసి. అన్నీ జరిగినాయి, బాగానే ఉన్నారు. ద హై ప్రెసిడెన్స్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోలేరని కూడా చెప్పకండి. ఎందుకంటే చెప్పే ముందు మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. అట్లనమాట, చాలా బాగా ద హై ప్రెసిడెన్స్ అట్లా చూసుకున్నారు. ఒక తల్లి, చెల్లి, అక్క స్థానంలో అన్ని స్థానాలు భర్తీ చేసి ఒక సింగిల్గా మిమ్మల్ని మాత్రమే చూసుకున్నారంటే మీకు ఎంత పియాటి ఇచ్చి ఉంటారు. సడన్గా ఆ పర్సన్ ఎందుకు మారిపోయి ఉంటారు అన్నది గెస్ చేయండి. ఓకే, ఎస్ ఆఫ్ కప్స్. ఇప్పుడు మీకు కష్టంగా ఉంది. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఏదో గద్దలు కాగలచ్చి తనకపోయినట్టు. ఆ థర్డ్ పార్టీయా ఎవరా తనకపోయారు? ఆమె కావచ్చు, అతను కావచ్చు. తనకపోయిండు. ఓకే, అట్లా జరిగిందనమాట. కాకపోతే మీకు రీయూనియన్ ఉంది ఖచ్చితంగా. దేవుడు చెప్తున్నాడు మీకు రీయూనియన్ ఉందని. జడ్జిమెంట్, రీయూనియన్ ఉంది. మీకు ఇంత మంచిగా ఉన్న లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు ఎవరైనా కానీ. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అగాధం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక నేను చెప్పేది అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరికీ చెప్తున్నా. చెప్పేది జనరల్ రీడింగ్ అండి, ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి శివయ్య ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీది ఏందో మీరు తీసుకోండి. సరేనా? మీ రీడింగ్ ఏందో, మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. దాన్ని మీ పర్సనల్ రీడింగ్ అంటారు, ఇదాన్ని జనరల్ రీడింగ్ అంటారు. ఇది అందరికీ వర్తించవచ్చు. 90 ఇయర్, 20 ఇయర్, 40 ఇయర్, 30 ఇయర్, 100కి 200% రెజనేట్ అయినా ఇది మీదైనా ఇందులో మీ ఉన్నా కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అర్థం. అందుకే ఆ శివయ్య ఈ వీడియో మీ ముందరికి తీసుకొస్తాడు. అది సోంచాయించుకుంటే మంచిగా ఉంటుందని
అర్థం. ఓకే, అక్కో గట్ల చెప్తున్నావు అక్కో అంటే అంటే కొంతమంది తెలియని వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ చేయమంటే కామెంట్లోనే చెప్తున్నారు వాళ్ళ సమస్యని. అది కరెక్ట్ కాదని నేను వీడియో కూడా చేసి పోస్ట్ చేసిన. ఓకే, అందుకని మళ్ళీ ఇట్లా కూడా అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సరే, మనం ఏం చేయాల్సిన వెయిట్ చెప్పియద్దు, కరెక్ట్ కాదు. సరే, ఏం చేసిన అడిగినాం. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ముందు ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ నుంచి తెలుస్తుందట. చూద్దాం మరి ఏం తెలుస్తుందో చూడండి. ట్రస్ట్ నమ్మమని చెప్తున్నారు. ట్రస్ట్ నమ్మండి. ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే చెప్పినా నమ్మండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. బి అసిస్టివ్, నేనున్నాను, దేవుడే ఉన్నాడు మీ పట్ల. అవును, ఎస్, శివనాజ్ఞ లేని చీమైనా పుట్టదు. ఈ వీడియో ఈరోజు మీ ముందరికి వచ్చింది అంటే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయని అనుకోవాలి. సక్సెస్, మీరు ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. మీరు ముందుకు వెళ్ళండి. మీరు జీవితంలో అక్కడ ఆగిపోకండి, ముందుకెళ్ళండి. సక్సెస్ అని వచ్చిందంటే ఇంకా చెప్పేదే లేదు, ఇక అడిగేదే లేదు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు నెమ్మదిగా ఉండి మామూలుగా ఉండి ఆలోచించండి. మెడిటేషన్ 4 నిమిషాలు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని బ్రింగ్స్ ఆన్సర్ మెడిటేషన్ చేసి ఆలోచించండి. మీ మైండ్కి మంచి ఆలోచనలు వస్తాయి. చెడు జ్ఞాపకాలు పోయి మంచి జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, మీ పర్సన్ తాలూకా ఏమైనా ఉంటే. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్, ఇది పర్ఫెక్ట్ టైమింగ్లో ఈ వీడియో మీ ముందరికి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర సొల్యూషన్ లేనప్పుడు, మనకు ఏదైనా జబ్బు పడితే మన దగ్గర సొల్యూషన్ లేనప్పుడు, డాక్టర్ లేనప్పుడు బాధపడాలి, డాక్టర్ ఉన్నప్పుడు బాధపడద్దని నా ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మీనింగ్ మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇక మన ఇప్పుడు చెప్పుకున్న రీడింగ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే, థర్డ్ పార్టీ 100కి 200% ఉంది. థర్డ్ పార్టీ వల్ల జరిగిన ఈ రాత్స సమస్యలు మామూలుగా లేవు. థర్డ్ పార్టీ వల్ల అతని వల్ల జరిగిన సమస్యలు మామూలుగా లేవు. అతని వల్ల కావచ్చు, ఆమె వల్ల కావచ్చు. ఇంత ఇక విపరీతమైన చెప్పుకోలేనంత మాత్రం జరిగింది. ఇక ఇది కానీ ఏం చేసి చెప్తున్నారు, పర్ఫెక్ట్ టైమింగ్, మీరు సక్సెస్ని చూస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్కే మీ వీడియో మీ ముందరికి వచ్చింది. బట్ ఏంటంటే మీరు కూడా అంటే మీకు కావాలనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నా కదా. కామెంట్ చేయుర్రి, ఓం నమ శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని కామెంట్ చేయుర్రి, అది మీ ఇష్టం. కానీ రీడింగ్ అక్కో నా పర్సన్ వస్తాడా రాడా, అక్కో మరి మా పర్సన్కి మంచిగా అయింది ఇట్లనే జరగాలి, అక్కో ఏమంటారు ఆ పర్సన్ మా పర్సన్ గురించి చెప్తారా కొంచెం, ఒకటే క్వశ్చన్ అట్లా ఆ కామెంట్లో చెప్పకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ, చూసే నా సబ్స్క్రైబర్స్ అందరికీ, చూసే వాళ్ళకు చూడని వాళ్ళకు కూడా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చూడని వాళ్ళకని ఎందుకనంటే ఎప్పుడో ఒక్కోసారి చూస్తారనే నమ్మకం, అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. చెప్తున్నా కదా, 30 or 50% అండ్ 100% కనెక్ట్ అయినప్పటికీ కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సిందే. పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీ రీడింగ్ ఏంటంటే తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే కనెక్ట్ అయిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.